తప్పుగా. గుడ్ మార్నింగ్. ఇదేనమ్మా మన కాలేజీ. అయ్యో నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి ఆ, మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు. మ్మ్. ఆ, కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు. లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్టు. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఇవేనా? ఏ పాపను ఎత్తుకెళ్తావా? పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే, తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మల్లిక కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. ఆ, రాణి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద టెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. ఆ. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి? అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, ఆ? గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గెద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఆహా, ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా. ఆ. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం, పద. మసాలా కూడా రెడీ. యా. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. ఆహా, కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి ఆ? మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, నేను బాబు. దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోని బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయా? నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో
వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే బావా ఎక్కడ ఎక్కడ పాము ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. ఆ. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలులతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి 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 ఆ, ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? పెద్దిరాజు కాలేజీ. విద్యరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా? తెలిసే కావాలనే జాయిన్ చేశాను. పద కాఫీ తాగుదాం. నువ్వు ఉండవయ్యా స్వామి. ఇదిగో మురళి, ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు. అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు, చెవు పోగు పెద్దిరాజు. అయితే ఏంట్రా, నువ్వేమైనా పెద్ద పుడింగివా? మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో. ఎగస్ట్రాల్ చేశావో 2000 కోట్ల ఆస్తి పరుణ్ణిరో. రాయ్, ఇక్కడున్న 200 మంది ఖైదీల్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఖైదీవిరా. నాతో పెట్టుకున్నవాడెవడు భూమి మీద బతికిలేడు. నాతో పెట్టుకున్నవాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా. నేను లోపల ఉంటాను, ఏకంగా నువ్వే పైకలతో చూద్దా. ఏమైంది? హానెస్ట్ ఆఫీసర్ కదా, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం. కరెక్ట్. మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటికి లీక్ అయితే మొత్తం జైలు అంతా మూకుమ్మడి ఆత్మహత్యలు జరుగుతాయి. పెద్దిరాజు, చెవి పొగు పెద్దిరాజు. అమ్మా మల్లిక, అమ్మా నా చెల్లి ఏమోనండి, నేను వచ్చినప్పటికే లేదు. లేదా? అమ్మా నువ్వన్నా చూసావా? లేదండి. బాబు, ఆ, నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నాను బాబు. డాన్స్ క్లాస్ ఎక్కడ? అమ్మ మల్లిక, ఏమే? ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో కిచక్. ఏంట కిచక్?
నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే పోవే డఫా. పోరా కుఫ్ఫా. ఏ అనార్కలి హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరా? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా థాంక్యూ. నో మెన్షన్. బాయ్ బాయ్. అయ్యో బాబాయ్ నా ఉంగరా. ఇక్కడ పడుండు. ఆయ్ బ్రహ్మ. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మగాడు నా ఉంగరాన్ని కాజేశాడు డార్లింగ్. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम कसम का हुकुम खोलो ससे యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులను రక్తి వచ్చినాను విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై నా ఉంగరం. అయ్యో ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. ఆహా. ఆహా. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. ఎరా మురళీకృష్ణ దొరికాడా? లేదన్నయ్య, వాడి కోసమే డేగ కళ్ళతో వెతుకుతున్నా. ఒరే ఒరే రే రే, నా బాధ అర్థం చేసుకోండిరా. పేరుకి పేరు, పలుకుబడికి పలుకుబడి, వేల కోట్ల ఆస్తిలుండి కూడా ఈ జైల్లోనే మగ్గిపోతున్నాను రా, ఈ జైల్లోనే. నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసన్నయ్య. తెలిసి ఏం పిక్కారా? నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు. పేరుకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. వేస్ట్ లాయర్ గారు, వేస్ట్. మళ్ళీ వస్తే ఆ డెడ్ బాడీతోనే వస్తావు అన్నయ్య. అదే మాట మీద ఉండండి, అదే పట్టుదలతో ఉండండి. అన్నయ్య, అదే రేపు చెల్లి బర్త్డే. దేవుడి ముందు కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదవంటారు. పెద్దరాజు అంటే భయం. ఆపండి. అన్నయ్య ఫోన్ అమ్మా. హలో. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సిస్టర్. ఏ కొత్త జల్లార్, ఇవాళ కదిలందరికీ పార్టీ ఇవ్వు. ఎస్ సార్. గుడ్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్నయ్య. మాలతి, కేక్ దగ్గరికి వెళ్ళమ్మా. క్యాండల్ ఆర్పమ్మా.
కేక్ కట్ చేయమ్మా. మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా.